హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. మనకి ఇటీవలే 2026-27 యొక్క అకాడమిక్ ఇయర్ స్టార్ట్ చేయడం జరిగింది. హై స్కూల్ విద్యార్థులు అనగా 6th నుంచి 10th క్లాస్ విద్యార్థులందరూ కూడా ఈ ఏడాది చదువులో గెలవాలంటే అంటే సక్సెస్ అవ్వాలంటే 10 గోల్డెన్ రూల్స్ ఫర్ సక్సెస్. సో ఏ యొక్క టిప్స్ని పాటిస్తే మీరు ఖచ్చితంగా అవి అకాడమిక్ అవ్వచ్చు, నాన్ అకాడమిక్ అవ్వచ్చు, చదువు ఒకటే కాదు కదా, చదువుతో పాటు నాన్ అకాడమిక్ కూడా కొన్ని రూల్స్ మీరు టిప్స్ మీరు పాటించాలి తప్పనిసరిగా. పాటిస్తే అప్పుడు చదువులో మనం గెలుస్తాం. ఎందుకంటే చదువు ఒకటే మనకి ముఖ్యం కాదు, చదువుతో పాటు క్రమశిక్షణ, వినయం, విధేయత, రెస్పెక్ట్ ఇవన్నీ కూడా మనకి అవసరం. అటువంటి అప్పుడే మన యొక్క చదువులో నెగ్గగలం. సో అవి ఏమి అనేవి 10 టిప్స్ ద్వారా మనం తెలుసుకుందాం. ఓకేనా? ఇవి ఖచ్చితంగా ప్రతి ఒక్క విద్యార్థి 6వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులు అందరూ కూడా ఖచ్చితంగా అమలు చేయండి, అవి పాటించండి. ఖచ్చితంగా మీరు చదువులో అనేది సక్సెస్ అవుతారు. ఓకేనా? సో ఒక్కొక్క టిప్స్ని మీకు చెప్తాను, అవి రాసుకోండి, దాని విధంగా పాటించండి. ప్రతి విద్యార్థి కూడా మనకి చదువులో సక్సెస్ అవ్వాలంటే ఒక 10 పాయింట్లు ఉన్నాయా, 10 పాయింట్లు 10 రూల్స్ని మీరు టిప్స్ని మనం ఫాలో అవ్వాలి ఖచ్చితంగా. అవి చదువుకు సంబంధించి అవ్వచ్చు, లేదా మన యొక్క క్రమశిక్షణకు సంబంధించి అవ్వచ్చు, మన ఆరోగ్యానికి సంబంధించి అవ్వచ్చు, అవన్నీ కూడా మీరు చేయవలసి ఉంటుంది. 2026-27 కొత్త సంవత్సరం స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పటి నుంచి మొదటి నుంచి కూడా మీరు ఇవి ఫాలో అవ్వండి. ఏంటంటే ప్రతి సబ్జెక్టులో కూడా కాన్సెప్ట్స్ నేర్చుకోండి. మీరు కాన్సెప్ట్ అనేది నేర్చుకోవడం అనేది ముఖ్యం. ఒక లెసన్ ఏదైనా ఉందనుకోండి, లేదంటే ఒక మ్యాథమెటిక్స్ లెసన్ కానీ, లేదంటే అదర్ సబ్జెక్ట్ కానీ లెసన్ రీడింగ్ చేయండి కంపల్సరీగా. అందులో ఉన్నటువంటి కాన్సెప్ట్ ఏంటి, ఆ కాన్సెప్ట్ని రియల్ లైఫ్లో ఏ విధంగా ఉపయోగిస్తారు, సో అటువంటివన్నీ కూడా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. సో కాన్సెప్ట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. మార్కులు అనేది ఒకటి కొంచెం తగ్గిన కాన్సెప్ట్ నేర్చుకున్నాం అనుకోండి, అది మనకి ఉపయోగపడుతుంది. అంతేవిధంగా ఇప్పుడు ఆ 6th, 7th, 8th ఉన్నాయి, మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్స్ మారే, అందులో ముందు ఉండేటువంటి పేజెస్ ఏవైతే ఉన్నాయో ఎక్సర్సైజ్ డైరెక్ట్గా ఎక్సర్సైజ్ చేయకుండా ఫిగర్ ఇట్ అవుట్ అని ఉంటుంది. దానికన్నా ముందు ఉండేటువంటి పేజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కాన్సెప్ట్ చదవండి ఒకసారి. అదేవిధంగా మిగతా సబ్జెక్ట్స్ సైన్స్ అవనండి, సోషల్ అవనండి, ఫిజిక్స్, బయాలజీ, లేదంటే అన్నింటికీ కూడా కాన్సెప్ట్స్ అనేది ముందు లెసన్ రీడింగ్ అనేది మీరు చేసుకోండి. మ్యాథమెటిక్స్ సంబంధించి కూడా ఫస్ట్ నుంచి ఆ ఎక్సైజ్ వరకు వచ్చేటువంటి మధ్యలో పేజీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫార్ములాస్ అవన్నీ, లేదంటే అవి రియల్ లైఫ్లో ఏ విధంగా కనెక్టివిటీ అయి ఉంటాయి అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ప్రతి సబ్జెక్ట్లో మీరు ఏం చేసుకోవాలి, కాన్సెప్ట్ అనేది నేర్చుకోవడం ముఖ్యం, ఇంపార్టెంట్. రెండో పాయింట్ ఏంటి, అవాయిడ్ జంక్ ఫుడ్స్. చాలా మంది ఏంటంటే మనకి ఎందుకంటే ఆరోగ్యం మహాభాగ్యం. మీరు చదువుకోవాలంటే ముందు ఆరోగ్యం ఉండాలి, ఆరోగ్యం ఉండాలంటే మంచి ఫుడ్ తినాలి. అంతేకాని చిప్స్ లేదా కురుకురేలు లేదా ఇవన్నీ ఉంటాయి కదా, జంక్ ఫుడ్స్ అన్నీ కూడా అవాయిడ్ చేయండి. దానివల్ల మనకి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. దానివల్ల ఆ హెల్త్ ఇష్యూస్ వస్తే 4-5 రోజులు స్కూల్కి ఎగ్గొట్టేస్తుంటారు. ఎందుకంటే ఆరోగ్యమే మా భాగ్యం. ఆరోగ్యం లేకపోతే మీరు చదవలేరు. ఒకవేళ లేకపోయినా మీరు స్కూల్కి వెళ్ళినా మన దృష్టి అంతా కూడా మనకి కాన్సన్ట్రేషన్ ఉండదు. కాబట్టి జంక్ ఫుడ్స్ వల్ల మనకి ఆరోగ్యం దెబ్బతింటుంది. సో మీరు మంచి మార్కులు మంచి చదువు రావాలంటే ఖచ్చితంగా ఆరోగ్యాన్ని జాగ్రత్త చూసుకోవాలి. కాబట్టి అవాయిడ్ జంక్ ఫుడ్స్ అనేది మీరు అవాయిడ్ చేయాలి, ఎందుకంటే మనకి ఆరోగ్యమే మహాభాగ్యం. సో మూడో పాయింట్ చూస్తుంటే రెస్పెక్ట్ టీచర్స్. టీచర్ని గౌరవించండి. మీకు పాఠాలు ఎవరైతే చెప్తారో వాళ్ళు మీ క్లాస్కి వచ్చినా రాకపోయినా, మీరు 10th క్లాస్లో ఉన్నారు, 6th, 7th, 8th, 9th టీచర్ని వాళ్ళు మీకు రావట్లేని రెస్పెక్ట్ ఇవ్వకపోవడం కాదు, అందరూ చెప్పాలి. అలాగే 6th క్లాస్ స్టూడెంట్స్ ఉన్నారు అనుకోండి, 10th క్లాస్ మాకు రారు కదా టీచర్, వాళ్ళని రెస్పెక్ట్ ఇవ్వకూడదు. సో ఏదైనప్పటికీ మీ స్కూల్లో ఉండేటువంటి టీచర్ని మీరు గౌరవించడం అనేది నేర్చుకోవాలి మెయిన్. సో ఎంత రెస్పెక్ట్ ఇస్తే అంత వాళ్ళు ఎక్కువగా మీకు కనెక్టివిటీ ఉంటుంది, బాండింగ్ ఉంటుంది. కాబట్టి టీచర్ని మీరు ఖచ్చితంగా రెస్పెక్ట్ ఇవ్వాలి. ప్రతి విద్యార్థి కూడా 6వ తరగతి నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు అందరూ కూడా ఈ యొక్క రూల్ని పాటించండి తప్పనిసరిగా. విద్యార్థులు ప్రతి ఒక్కళ్ళు కూడా టీచర్లని రెస్పెక్ట్ ఇవ్వండి, టీచర్ని రెస్పెక్ట్గా చూడాలి. సో ఎందుకంటే ఆ టీచర్ నాకు ఇష్టం లేదు, ఆ టీచర్ కొడతారు, మేమేం కాదు. ఏ టీచర్ చెప్పినా విద్యార్థుల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని దెబ్బలాడడం జరుగుతుంది, లేదా తిట్టడం జరుగుతుంది, లేదా ఏది చేసినా మన మంచిగాని వాళ్ళని రెస్పెక్ట్గా ఇవ్వాలి, అంతే కదా. ఓకే, నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ఇవన్నీ కూడా 10 పాయింట్లు రాసుకుని మీకు 10కి మీకు ఎన్ని చేయగలుగుతున్నారో చూడండి. ఆ 10లో మీకు ఎన్ని మార్కులు వచ్చాయో లెక్క పెట్టి నాకు కామెంట్ రూపంలో పెట్టండి. 10 పెడతాను, ప్రతి దాంట్లో నేను ఇవి కాన్సెప్ట్ నేర్చుకుంటాను, 1 మార్క్ వేసుకోండి. జంక్ ఫుడ్స్ తినట్లేదు, తింటున్నానంటే 0. రెస్పెక్ట్ టీచర్కి రెస్పెక్ట్ ఇస్తాను, 1 మార్కు. అలా 10టికి 10
ఎన్ని మార్కులు వచ్చాయో నాకు కామెంట్ రూపంలో పెట్టండి. మీ పేరు, క్లాసు, మార్కులు పెట్టండి. ఓకేనా? నెక్స్ట్ పాయింట్ చూద్దాం. తర్వాత ఇది ఒక ముఖ్యమైన పాయింట్, 4వ పాయింట్. 18 సంవత్సరాలు నిండిన వారికి మాత్రమే బైక్స్, స్కూటర్స్ నడపాలి. కానీ ఇప్పుడు చాలా మంది 6th, 7th, 8th, 9th, 10th స్టూడెంట్ అందరూ కూడా నడుపుతున్నారు. అది నడపకూడదు అలాగా. ఎందుకంటే 18 years నిండిన తర్వాతే మీకు ఎల్ఎల్ఆర్ ఇస్తారు, పర్మనెంట్ లైసెన్స్ ఇస్తారు. ఎల్ఎల్ఆర్ అంటే లెర్నింగ్ లైసెన్స్, ముందు ఒక 30 రోజులు ఇస్తారు. తర్వాత అప్పుడు ఒక 1 month అయిన తర్వాత మళ్ళీ చెక్ చేసి పర్మనెంట్ లైసెన్స్ ఇస్తారు. అప్పుడు మాత్రమే మీరు బైక్స్ కానీ, స్కూటర్స్ కానీ వాడాలి. అంటే మీకు అప్పటికి రావాలంటే 18 years. మీరు ఇప్పుడు 10th క్లాస్ అంటే మినిమం మ్యాక్సిమం ఎంత 15 years. అంటే 6th to 10th చదివే విద్యార్థులు ఎవరు కూడా బైక్ కానీ, స్కూటర్స్ కానీ నడపకూడదు. ఎందుకంటే యాక్సిడెంట్స్ అవుతాయి. దయచేసి ఫాలో అవ్వండి. ఎందుకంటే మన యొక్క జీవితం కాబట్టి ఈ యొక్క బైక్స్ కానీ, స్కూటర్స్ కానీ నడపాలంటే మీకు 18 సంవత్సరాలు రావాలి. 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఎల్ఎల్ఆర్ తీసుకోవాలి. ఆ తర్వాత పర్మనెంట్ లైసెన్స్ ఇస్తారు. ఎల్ఎల్ఆర్ అంటే ఒకలే నడపాలి, దాని వెనకన పర్మనెంట్ లైసెన్స్ ఉన్నాయని కూర్చోవాలి. ఆ తర్వాత 1 month తర్వాత అప్పుడు నేను టెస్ట్ చేసి పర్మనెంట్ లైసెన్స్ ఇస్తారు. అప్పుడు మాత్రమే వెళ్ళాలి. సో ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే ఈ బైక్స్ కానీ, స్కూటర్స్ కానీ, ఫాదర్ కానీ, మదర్ కానీ తీసుకొని రోడ్డు మీదకి వెళ్ళిపోతున్నారు, యాక్సిడెంట్లు అవుతున్నాయి. సో మన యొక్క జీవితం చాలా ముఖ్యం, అర్థం చేసుకోండి ప్లీజ్. సో మీరు 6th to 10th కాబట్టి మీకు 15 సంవత్సరాల కన్నా దాటి ఉండవు. కాబట్టి మీరు 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత అప్పుడు మాత్రమే మీరు చేసుకోవాలి. ఈ లోపల మాత్రం నడపకూడదు. ఓకేనా? దయచేసి. నెక్స్ట్, రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళండి. చాలా మంది ఏం చేస్తారంటే వర్షం పడినా ఆగిపోతారు, లేదంటే ఇంట్లో ఫంక్షన్ ఏదో ఉండిపోతుంటారు. సో ఏదో ఒకటి లేదా హోంవర్క్ చేయాలని ఉండిపోతారు, లేదా టెస్ట్ ఉందని ఉండిపోతారు. ఈ విధంగా ఉండిపోవడం వల్ల ఏమవుతుందంటే రెగ్యులర్ నెక్స్ట్ డే వెళ్ళడానికి బద్ధకం వస్తుంది, ఇంకో రోజు వెళ్ళాలని బద్ధకం వస్తుంది. సో ఇవన్నీ కలిపి వర్క్లు అన్నీ ఏమైనా తడిపి మోపుడు అవుతాయి. ఎప్పుడైతే మీరు మానేసారో అంతకుముందు చెప్పినటువంటి పాఠాలన్నీ అవి వెళ్ళిపోతుంటాయి కదా, టీచర్లు ఆగరు, సిలబస్ అవ్వాలి, సో చెప్పేస్తుంటారు, మీకు అర్థం కావు. మీరేం చేస్తారు, ఆ పాత 2-3 రోజులు అయిపోయినవన్నీ కూడా కూర్చొని రాసుకుంటుంటారు టీచర్ల పాఠాలు చెప్తుంటే, మీకు అర్థం కాదు. సో రెగ్యులర్గా ఇప్పటి నుంచి ఇంకా స్టార్టింగ్ కాబట్టి మీరు దయచేసి రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళండి. ఇంకా కాన్పట్టు, ఇంకా హెల్త్ బాగోలేదు కంపల్సరీ అనుకున్నప్పుడు మాత్రమే మీరు మానాలి. రెగ్యులర్గా స్కూల్కి వెళ్తే మీరు రెగ్యులర్గా స్కూల్కి అటెండ్ అయితే కనుక టీచర్లు చెప్పినటువంటి పాఠాలు మీకు దృష్టికి వెళ్తుంది, అర్థమవుతాయి, అప్పుడు మీరు నేర్చుకోగలరు. ఓకేనా? నెక్స్ట్, సెల్ ఫోన్ వాడకం మానాలి. ఇది చాలా మంది చేస్తున్నాడు. 100%లో 99% సెల్ ఫోన్ ఎక్కువ వాడకం ఉంది. తగ్గించాలి. మీరు తగ్గించడం పూర్తిగా మానేయాలి. ఈ ఏడాది 2026, 27 మీ దృష్టిలో పెట్టుకోండి. ఏ సంవత్సరం, ఈ ఏడాది మనం నెక్స్ట్ ఇయర్ అయినా ఎప్పుడైనా సరే తగ్గించి మానాలి. ఇది సెల్ ఫోన్ కాదు, హెల్ ఫోన్, నరకం లాగంటది అనమాట. సో తగ్గించాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా దీని మీద ఎక్కువ మంది ఫోకస్ చేస్తున్నారు, తగ్గించాలి. దీనికి బదులు అవుట్డోర్ గేమ్స్, ఉదయం ఉందనుకోండి క్రికెట్కి వెళ్ళొచ్చు, లేదంటే రన్నింగ్లో వెళ్ళొచ్చు, లేదంటే ఇండోర్లో ఉంటే చెస్ ఆడుకోవచ్చు, క్యారమ్ బోర్డు, ఇవన్నీ ఏదైనా టైం దొరికితే ఒక 1/2 hour, 1 hourలో మీరు చేసుకోవచ్చు. బ్యాడ్మింటన్, ఖోఖో, కబడ్డీ, ఇటువంటి గేమ్స్ మీద మీరు ఫోకస్ చేసుకోవచ్చు. సో దానివల్ల ఏముంది, శారీరక శ్రమ వస్తుంది, నెక్స్ట్ మనకి నాలెడ్జ్ కూడా పెరుగుతుంటుంది. చెస్ ఉందనుకోండి, ఏ విధంగా స్టెప్ వేయాలని తెలుస్తుంది. సో ఇవి కబడ్డీ, ఖోఖో ఉంది, అవుట్ చేయాలంటే ఏ విధంగా చేయాలి, పరిగెత్తాలి. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. అంతేగాని ఈ మొబైల్లో గేమ్స్ ఆడటం వల్ల ఏది ఉపయోగం లేదు, జీరో. నీ యొక్క నాలెడ్జ్ అంతా మొత్తం జీరో చేసేస్తున్నది, బుర్ర గుజ్జు అంతా లాగేస్తుంది. దానివల్ల ఉపయోగం లేదు. మెడ పెట్టాడు ఇళ్ళ వరకు మొత్తం అంతా మెడల్ నర లాగేసి ఇదంతా లాగేసి ఓలి నమ్ము ఇవన్నీ రాసుకోవడమే, ఇంకా తలనొప్పులు వీళ్ళ నొప్పులు వచ్చేసి మొత్తం లాగేసి. సో దయచేసి ఇది 6వ పాయింట్. ఓకే, నెక్స్ట్ పాయింట్ చూద్దాం. సో ఈ 10 పాయింట్లు చెప్తాం కదా, 10 పాయింట్లు చెప్పిన తర్వాత మీ 10 పాయింట్లు మీకు ఎన్ని వచ్చాయో చెప్పండి. సో ఇవన్నీ కూడా మనం ప్రాపర్టీ చదవడానికి ఇవన్నీ కూడా పాయింట్స్, గోల్డెన్ పాయింట్ రూల్స్ అన్ని కూడా బాగుంటాయి పాయింట్స్ అనేవి, కానీ పాటించడంలో కొంచెం టైం పడుతుంది. ప్లస్ కానీ ఖచ్చితంగా మీరు పాటిస్తే మాత్రం ఖచ్చితంగా మీరు చదువులో గెలుస్తారు, అది మాత్రం సక్సెస్ అవుతారు. దిస్ ఇస్ సక్సెస్ ఫార్ములా. సో ఓన్లీ చదువు ఒకటి చేసేస్తే ఇది ఏదో ఆనందంగా వచ్చేవి కాదు. మనం ఒక పరిపూర్ణమైనటువంటి విద్యార్థిగా మీరు తయారవ్వాలంటే, ఆల్రౌండర్ స్టూడెంట్స్ అవ్వాలంటే ఈ 10 పాయింట్లు ఖచ్చితంగా మీరు పాటించవలసిందే. మరొకటి ఏంటి, 7వ పాయింట్, నిజాయితీగా వ్యవహరించండి, అబద్ధం ఆడదు. సో ఏది జరిగినప్పటికీ కూడా మీరు హోంవర్క్ చేయలేదండి మాస్టర్ గారు అని చెప్తారు, లేదంటే చేయలేదని టీచర్, ఈ రోజు అవ్వలేదు నాకు. ఇది నిజాయితీగా వ్యవహరించాలి.
టెస్ట్ రాశారు, కాపీ కొట్టకూడదు. పక్క దాంట్లో చూసి కాపీ కొట్టి స్లిప్లు పెట్టేసి కాపీ కొట్టి అటువంటిది మాత్రం చేయకండి. సో అది తప్పు. నిజాయితీగా వ్యవహరించండి ఏదైనా. ఇక్కడ స్కూల్ టైమింగ్స్లోనే కాదు, రేపు పొద్దున జీవితంలో కూడా అబద్ధం అనేది ఆడరాదు. అదే మీకు మంచితనం, మీకు కాపాడుతుంది. నిజాయితీగా వ్యవహరించండి. అది రైటా రాంగా ఎప్పటికీ కూడా మంచి మంచి వైపే నిలబడండి, ధర్మం వైపు నిలబడండి. అబద్ధం అనేది ఆడకూడదు, నిజాయితీగా వ్యవహరిస్తూ ఉండాలి మీరు. ఓకేనా? నెక్స్ట్, స్కూల్ ఆర్ పబ్లిక్ ప్రాపర్టీస్ని పాడు చేయకూడదు. చాలా మంది ఏంటి, ఇది మంది కాదు కదా, స్కూల్ కదా, వేరే బెంచీలు ఎరగొట్టడం, ఫ్యాన్లు ఎరగొట్టడం, స్విచ్ బోర్డు టవర్ లాగేయడం. అదే బయటికి వెళ్ళినప్పుడు రోడ్డు మీద ఏవి కనపడినా మనకి ఉపయోగపడేవి కదా అవి. సో ఏవైనప్పటికీ కూడా, ఏ ప్రాపర్టీ అయినప్పటికీ కూడా మన ఇంట్లో ప్రాపర్టీస్ ఏ విధంగా అయితే చూసుకుంటామో, స్కూల్ ఆర్ పబ్లిక్ ప్రాపర్టీస్ని మనం పాడు చేయకూడదు. అది దృష్టిలో పెట్టుకోండి. అది ఒక మంచి విద్యార్థి యొక్క అవలక్షణం, మంచి లక్షణం అనమాట అది. వాళ్ళకు ఉండేటువంటి గుడ్ హ్యాబిట్. కాబట్టి ఇవి మాత్రం మీరు చూడండి చేయకుండా. ఎందుకంటే స్కూల్ ప్రాపర్టీ అయితే మన ఇంటి ప్రాపర్టీ కింద లెక్క, పబ్లిక్ ప్రాపర్టీ మన మన ప్రాపర్టీ కింద. స్కూల్ బస్ స్టాప్కి వెళ్తారు, బస్ స్టాప్లో ఉండేటువంటి బెంచెస్ అన్ని ఇరవై కొట్టకూడదు. సో ఎందుకంటే అది మనదే, మనకి ట్యాక్సుల రూపంలో మనకు వాళ్ళు తయారు చేసి పెడుతున్నది. సో పడితే మళ్ళీ వేరేది పెట్టారనుకోండి, మళ్ళీ దానికి ఖర్చు అవుతుంది. స్కూల్ ఆర్ ఏదైనప్పటికీ అటువంటి అసలు ఆలోచనే రాకూడదు. అటువంటి ఆలోచన మన దృష్టికి, మన మైండ్కి రాకుండా ఉండడం మీరు చూసుకోవాలి. 9, సమాజానికి ఉపయోగపడే ఒక మంచి సామాజిక సేవ చేయడం అలవర్చుకోండి. మంచి అంటే హెల్ప్ఫుల్ నేచర్, సోషల్ సర్వీస్ టైప్ లాగా. సపోజ్ ఎండాకాలం ఉందనుకోండి, మజ్జిగ ఇవ్వడం, ఎవరికైనా హెల్ప్ చేయొచ్చు. లేదంటే పూర్ అండ్ నీడీ వాళ్ళకి చలికాలం వచ్చిందనుకోండి రగ్గులు ఇవ్వచ్చు. లేదా మీ బర్త్డే ఫంక్షన్ అయిందనుకోండి, కేక్ కట్ చేసే బదులు ఎక్కడైనా ఒక అనాథాశ్రమంలో కానీ, లేదా వృద్ధాశ్రమంలో కానీ, బాలలు అనాథ బాలలు ఉంటారు కదా, స్ట్రీట్ వాళ్ళు బయట ఉంటుంటారు, ఫుట్పాత్ మీద వాళ్ళు కానీ, వాళ్ళకి ఏదైనా కొంచెం రైస్ కానీ లేదా టిఫిన్ కానీ ఏదైనా ఇవ్వచ్చు. సో అటువంటి సామాజిక సేవ అలవరుస్తుంది నీకు. సో అది ఒక మంచి కార్యక్రమం. మీకు ఒక మంచి ఏదైనా మంచి చేయాలి, లేని వారికి హెల్ప్ చేయాలనేటువంటి ఆలోచన మీలో కలుగుతుంటుంది. సో చాలా మంది ఇప్పుడు బర్త్డేస్ కూడా అటువంటివే చేస్తున్నారు, పూర్ అండ్ నీడీ వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు ఏదైనా. సో అటువంటి మీరు సామాజిక సేవ ఒక మంచి కార్యక్రమం అంటే వీళ్ళు హెల్ప్ చేసుకోవచ్చు, చేయొచ్చు, అటువంటివి మీరు చేయండి. సో ఇటువంటివన్నీ ఉపయోగపడడం వల్ల మనకి ఆ సెల్ ఫోన్ దృష్టి పోతుంది, సామాజిక సేవ చేసుకోవచ్చు, మంచిది. ఓకేనా? లాస్ట్ బట్ నాట్ లీస్ట్, సో ఈ 9 పాయింట్లు ఒక పాయింట్కి మీకు ఎన్ని మార్కులు వచ్చాయి లెక్క పెట్టుకోండి. ఒక పాయింట్కి ఒకటి మీరు ఫాలో అవుతున్నారు అంటే 1 మార్కు, ఫాలో అవ్వలేదంటే 0 మార్కు. సో మీకు ఎన్ని వచ్చాయో చెప్తారు. లాస్ట్ ఇంకొకటి ఉంది, ఇది లాస్ట్ బట్ నాట్ లీస్ట్. స్కూల్లో మనం వెళ్ళిన తర్వాత మీకు స్కూల్లో యాక్టివిటీస్ లో ఖచ్చితంగా పాల్గొనాలి. యాక్టివిటీస్ కండక్ట్ చేస్తుంటారు. సో అది అయినప్పటికీ మనకి ఇప్పుడు జూన్ మొదలైంది కదా, జూలై నుంచి ఆగస్ట్ కానీ, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అలా స్కూల్లో ప్రతి ఈవెంట్ ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. ఇంకా అకాడమిక్ ఇయర్ ఎండ్ వరకు, ఏప్రిల్ వరకు. సో ఈ లోపల ఏమేమి జరుగుతాయి యాక్టివిటీస్ అన్నింటిలోనూ పాల్గొనాలి. సో ఇది నా వల్ల కాదు, నేను చేయలేను, మనకెక్కడిది, ఇది మనకి రాదు అనుకోవద్దు. సో ఇప్పుడు చాలా మంది నేను అబ్జర్వ్ చేసింది అంటే, కల్చరల్ ఉన్నవాడేమో ఎలక్ట్రిషన్ డిబేట్లో పార్టిసిపేట్, ఎలక్ట్రిషన్ డిబేట్లో ఉన్న వాళ్ళు స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయరు. ఎందుకంటే అది మనకి రాదు అనుకుంటారు. రాదు అని వద్దు, మీకు వచ్చినా రాకపోయినా అందులో పార్టిసిపేషన్ చేయడం అనేది ఇంపార్టెంట్, మెయిన్. సో ఇప్పుడు కల్చరల్ అంటే ప్రోగ్రామ్స్ అవుతుంటాయి, అందులో పార్టిసిపేట్ చేయండి. అది మీకు వచ్చినా రాకపోయినా మీరు వాళ్ళని ఇప్పుడు సైన్స్ ఎగ్జిబిషన్స్ అవుతాయి, లేదా మ్యాథ్స్ ఎగ్జిబిషన్స్ అవుతాయి, కల్చరల్ యాక్టివిటీస్ అవుతాయి, డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అవుతాయి, సింగింగ్ ప్రోగ్రామ్స్ అవుతుంటాయి. ఇవన్నీ కూడా ఓన్లీ స్టేజ్ ఎక్కి దిగడం వరకు మీరు అలవాటు చేసుకున్నారనుకోండి, భయం అనేది పోతుంది, స్టేజ్ ఫియర్ అనేది పోతుంది. నేను అబ్జర్వ్ చేశాను కదా, చాలా మంది నేను ఈ 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ లో బాగా చదువుకున్న వాళ్ళు ఏంటంటే ఈ యాక్టివిటీస్ లో పాల్గొనకపోవడం వల్ల వాళ్ళు ఉద్యోగాలు సంపాదించుకోలేకపోయారు. సో ఎందువల్ల అంటే వాళ్ళు స్టేజ్ ఫియర్. సో నలుగురు కూర్చుని ఉన్నప్పుడు మాట్లాడలేకపోయారు, నలుగురు ఎదురుగా నుండి క్వశ్చన్స్ చేస్తారు కదా, మాట్లాడలేకపోయేవారు. సో మీరు ఖచ్చితంగా మీరు స్టేజ్ ఎక్కి దిగడం అనేది అలవాటు చేసిన అనుకోండి, స్టేజ్ ఫియర్ అనేది పోతుంది మెయిన్. సో దాని గురించి మీరు అది వచ్చిందా లేదా, వచ్చిందా వెరీ వెల్ అండ్ గుడ్, రాలేదా మనకి ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. కాబట్టి కల్చరల్ యాక్టివిటీ లేదా స్పోర్ట్స్, కబడ్డీ అవ్వచ్చు, క్రికెట్ అవ్వచ్చు, లేదా ఇవన్నీ కదా, ఖోఖో, వాలీబాల్, త్రో బాల్, బోల్డ్ గేమ్స్ ఉంటాయి, అన్నింటిలోనూ పార్టిసిపేట్ చేయండి. మీకు ఎందులో అయితే టీచర్స్ని అడిగి మీరు తీసుకుంటే, మీరు మమ్మల్ని తీసుకోవడం అంటే మీరు ముందుకు రావాలి ఏదైనా సరే. సో అది రాము. సో అదేవిధంగా డిబేట్ అంటే ఒక టాపిక్ ఇచ్చి మాట్లాడమంటుంటారు, డిబేట్ పెడతారు, ఇటువైపు వాళ్ళు ఎస్, ఒకవైపు నో. సో అటువంటి వాటిలో మనకి రాదనుకోద్ది, నీకు వచ్చిన నాలెడ్జ్ని ఒకసారి పరిశీలన చేస్తావు, లేదా ఇంట్లో అడుగుతావు, ఫాదర్ గా మదర్ కానీ ఏంటి డిబేట్, దాని మీద టాపిక్ మీకు తెలియదు అనుకుంటున్నా, అడగండి. డిబేట్ ఏ విధంగా మీరు అది ఎస్ నో అనేది దాని మీద ఆర్గ్యుమెంట్ చేసుకోవడం డిబేట్ అంటారు. సో ఈ విధంగా చేయడం వల్ల మనకి గ్రూప్ డిస్కషన్ బాగా ఉపయోగపడుతుంది, రేపు పొద్దున్న ఇంటర్వ్యూస్ లో ఉపయోగపడుతుంది అది.
సో ప్రతి ఒక్కరు ఖచ్చితంగా పాటించండి, పాల్గొనండి ఇందులో. ఈ కల్చరల్ యాక్టివిటీస్ అవనండి, స్పోర్ట్స్ అవనండి, లేదంటే డిబేట్ అవనండి, ఎలక్యూషన్. ఎలక్యూషన్ అంటే ఒక టాపిక్ ఇచ్చి మాట్లాడమంటారు. డిబేట్ అంటే ఒక 2 పార్టీలు ఉంటాయి. ఒకటి ఏ అండ్ బి. సో వీళ్ళు ఎస్ ఒక టాపిక్ ఇస్తారు. అది ఎస్ నో, దాని మీద ఆర్గ్యుమెంట్. సో ఒక టాపిక్ ఇచ్చి దాని మీద దాని గురించి మీరు మాట్లాడడం ఇంగ్లీష్ బాగా వస్తుంది. తర్వాత గ్రూప్ డిస్కషన్లో మీరు పాల్గొనగలరు, రేపొద్దున ఇంటర్వ్యూస్లోని వాటిలోను. సో ఈ విధంగా ఉపయోగపడుతుంది. ఎలక్యూషన్ ఒక టాపిక్ ఇచ్చినప్పుడు ఏ విధంగా అనర్గళంగా మాట్లాడగలవు అనేది నీకు వస్తుంది. సో ప్రతి ఒక్కళ్ళు ఇది పాటించాలి తప్పనిసరిగా. సో ఎవరైతే ఇవన్నీ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా రేపొద్దున జీవితంలో ఏ జాబ్ అయినా కొట్టగలరు వాళ్ళు. అండ్ ఎస్ఏ రైటింగ్ ఒక టాపిక్ ఇచ్చి రాయమంటారు. చాలా మంది ఏంటంటే ఎస్ఏ రైటింగ్ రాసేవారు. మన అంటే ఎవరు అడగరు కదా, మాకు కూర్చొని రాసేయడమే కదా, ఏది వస్తుంది రాసేద్దాన్ని. సో వెరీ వెల్ అండ్ గుడ్. అది ఎస్ఏ రైటింగ్ అనట్లే. ఈ డిబేటు, ఎలక్యూషన్, స్పోర్ట్స్, కల్చరల్ యాక్టివిటీస్ లో పాల్గొనాలి తప్పనిసరిగా. అండ్ క్విజ్లు కూడా పెడుతున్నారు, వాటిలో కూడా పార్టిసిపేట్ ముందుకు రావాలి మీరు. లేదా సైన్స్ ఎగ్జిబిషన్లు పెడతారు, సైన్స్ ఎగ్జిబిషన్స్, మ్యాథ్స్ ఎగ్జిబిషన్స్, చాలా చాలా రకాల యాక్టివిటీస్ అవుతాయి. అన్నిటికీ కూడా ముందు మీరు పేరు ఇవ్వాలి, భయం లేకుండా ఉంటుంది, స్టేజ్ ఫియర్ పోతుంది, అన్నిట్లోనూ మీరు మంచి నెంబర్ 1 గా తయారవుతారు. ఎందుకంటే మనకి చదువులో గెలవాలి కదా, చదువులో గెలవాలంటే చదువు ఒకటే కాదు, మన చదువు అనేది ఏంటి ఇక్కడ పరిపూర్ణమైనటువంటి విద్యార్థి, ఆల్రౌండ్ స్టూడెంట్. ఆల్రౌండ్ స్టూడెంట్ అంటే ఏంటి, మీరు క్రికెట్లో చూస్తారు కదా, ఆల్రౌండ్ అంటే ఏంటి, వాడు బౌలింగ్ చేయగలడు, బ్యాటింగ్ చేయగలడు, పిక్కీ చేయగలడు, ఫీల్డింగ్ చేయగలడు, వాటిని కదా ఆల్రౌండ్ అంటారు. అదేవిధంగా స్టూడెంట్ కూడా ఆల్రౌండ్ రావాలంటే, అన్నింటిలో చదువులో గెలవాలంటే ఈ 10 గోల్డెన్ రూల్స్ మీరు చేయాలి. సో కల్చరల్ స్పోర్ట్స్లో చేయాలి, కల్చరల్ యాక్టివిటీస్లో పాల్గొవాలి, స్పోర్ట్స్లో పాల్గొవాలి, డిబేట్, ఎలక్యూషన్, ఎస్ఏ రైటింగ్, క్విజ్, డ్రాయింగ్. చాలా మంది డ్రాయింగ్ చేసినప్పుడు చాలా మంది నాకు రాదండి, ఏది వచ్చే పర్లేదు, మీరు వైడ్ పార్టిసిపేషన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. సో క్లాస్లో 30 మంది ఉన్నారు, 30 మంది పార్టిసిపేట్ చేయవలసిందే, చేసుకుంటే మీకు హ్యాపీనెస్. ఎంతమంది అందులో నాకు రాలేదండి అంటే, రావడం ప్రైజ్ అనేది ముఖ్యం కాదు, నువ్వు పార్టిసిపేట్ చేసేవా లేదా అనేది మెయిన్ ఇంపార్టెంట్గా మీరు చూసుకోండి. ప్రతి దాంట్లోనూ నేను వెళ్ళాను, నాకు ప్రైజ్ రాలేదు, వాళ్ళకి ఇచ్చేశారు, 1 2 3 వాళ్ళకి ఇచ్చారు, అలాగే నువ్వు పార్టిసిపేట్ చేసేవా లేదా, అదే నీకు మెయిన్, అదే ఫస్ట్ నువ్వు నెగ్గినట్టుగాను అదే అనుకోవాలి. సో అప్పుడే నువ్వు అన్నిట్లోనూ చదువులో అవ్వచ్చు, లేదంటే డిసిప్లిన్లో అవ్వచ్చు, లేదంటే సామాజిక సేవలు అవ్వచ్చు, లేదంటే కల్చరల్, స్పోర్ట్స్, డిబేట్, ఎలక్యూషన్, అన్నిట్లోనూ ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే పార్టిసిపేట్ చేస్తున్నావో నువ్వు ఆటోమేటిక్గా చదువులు అనేది సక్సెస్ఫుల్గా అవుతావు స్టూడెంట్ కింద. సో దట్ ఈస్ ద సక్సెస్ ఫార్ములా. ఈ 10 పాయింట్లు ఎవరైతే చేస్తారో ఇవన్నీ కూడా దాని సక్సెస్ అవ్వడానికి ఒక ఫార్ములా లాంటివి ఇవి 10 ఉంది. ఓకేనా? సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ యొక్క వీడియోని 6వ తరగతి 10వ తరగతి విద్యార్థులందరూ కూడా షేర్ చేయండి, మీకు నచ్చితే లైక్ చేయండి. అది హై పైన వస్తుంది పాయింట్ బీ ద ఫస్ట్ అని. సో పాయింట్స్ ఇవ్వండి. 10వ తరగతి 6 నుంచి 10వ తరగతి మీ విద్యార్థులందరికీ కూడా తెలుసు కదా, వాళ్ళందరూ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఈ 10 పాయింట్లో మీరు ఎన్నిట్లో ఉన్నావో అన్ని చేసి నాకు కామెంట్ రూపంలో మీకు ఎన్ని పాయింట్లు ఉంటాయి, 8 ఇప్పుడు 10 పాయింట్స్ అనుకోండి, 9 వచ్చాయి అనుకోండి, 9 పెట్టానని పెట్టండి, మీ స్టూడెంట్ నేమ్ పెట్టి రాస్తే నాకు తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.